ఏమేం చేయొచ్చు మనము ఇందులో స్వామివారు? ఒకప్పటి కాలంలో మనకు ఆలయాలు అనేవి న్యాయాలయాలుగా ఉంటూ న్యాయాన్ని అక్కడ వచ్చిన న్యాయం చెప్పే విధంగా ఆ రకంగా ఉండేవి. ధర్మ నిలయాలుగా ఉండేవి. అదేవిధంగా ఆరోగ్య కేంద్రాలుగా కూడా ఉండేవి అన్నమాట. ఆరోగ్య కేంద్రాలుగా కూడా ఉండేవి. ఏవైనా రుగ్మతలతో వచ్చిన వారికి మానసిక రుగ్మతలు అయి ఉండొచ్చు, శారీరకంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా వాటన్నింటికి కూడా మన ఆలయాలలో వారికి సాంత్వన దొరికే విధంగా తగు వైద్యం అందే విధంగా ఆలయాలనేవి వీటన్నింటికి కేంద్రాలుగా ఉండేది ఒకప్పటి సిస్టంలో. బ్యాంకులు కూడా ఒక విధంగా ధనాగారాలు భాండాగారాలుగా ఉండేవి. అంటే రాజ్యంలో వచ్చిన సంపదను భగవంతుడికి అందులో కొంత భాగాన్ని, ఒక మేజర్ పోర్షన్ ని భగవంతుడికి ఇస్తూ మళ్ళీ భగవంతుడి దగ్గర ఉంది అంటే అది ప్రజాక్షేమం కోసం వాడుతున్నట్టుగా. సైన్యం కూడా ఉండేది. సైన్యానికి ఆ రకంగా వ్యవస్థనే ఒక మినీ విలేజ్ లాగా. వరదలు వాన వచ్చిన అన్నింటికి మనకు గోవర్ధనగిరినెత్తి భగవంతుడు అట్లా ఇంద్రుడు ఇంద్రుడు అహంకారంతో పెద్ద వర్షాన్ని కురిపించినప్పుడు భగవంతుడు అదే చేశాడు కదా, అలా గోవర్ధనగిరిని ఎత్తేసి అందరినీ తీసుకొని వచ్చేసి అట్లా మనకి ఈ కాలంలో మొన్నటి కేరళ వరదలు వచ్చినప్పుడు కూడా ఇదే విధంగా జరిగింది. ఆలయాలే పునరావాస కేంద్రాలు అయ్యాయన్నమాట వీళ్ళందరికీ. అట్లా ఆ సంస్కృతి అప్పట్లో చాలా ఉండేది. ఆలయాలనేవి అప్పటి సమాజంలో చాలా విశేషమైన స్థానాన్ని కలిగి ఉండేవి. కాలక్రమంలో మనం ఈ విషయాలన్నింటినీ ఆలయాల నుండి మనం డిసింటిగ్రేట్ చేస్తూ రావడం వల్ల ఆలయాలంటే కేవలం స్వామి వచ్చామా, దర్శనం చేసుకున్నామా, ఒక కొబ్బరికాయ కొట్టి ఒక పచ్చడి తీసుకున్నామా, అక్కడ ఉన్న స్వామికి ఏదో దక్షిణ సమర్పించామా, దండం పెట్టుకున్నామా, వెళ్ళిపోయామా, ఈ రకంగా కోరికల కోసం ఆలయాలు అన్న రకంగా అయిపోయింది. కానీ అట్లా కాదు. ఒకప్పటి ఆలయాలు ఇప్పటికి కూడా మన సాంప్రదాయంలో తమిళనాడులో కొన్ని ఆలయాలు ఉన్నాయి. రాత్రి 8 దాటిన తర్వాత ఆ ఆలయ అర్చకుడు డప్పు కొడుతూ వెళ్తాడనమాట. ఊరు మొత్తం తిరుగుతాడు ఆయన. అందరూ అన్నం తిన్నారా, ఇంకెవరైనా భోజనం తీసుకొని వారు ఉన్నారా అని చెప్పేసి ఆయన మొత్తం వాకప్ చేస్తారు. ఎవరైనా భోజనం చేయలేదు అన్నది ఆయన దృష్టికి వస్తే వారిని పిలిచి వారికి భోజనం పెడతారు. ఆ రకంగా ఉండే అన్నమాట ఒకప్పటి ఆలయాలు అనేవి. సమాజానికి ఎంతో సమాజంలో ఒక విశేషమైన స్థానాన్ని